భద్రాద్రి కొత్తగూడెం సింగరేణిలో సెక్యూరిటీ గార్డుల ఎంపికలో పారదర్శకత పాటించాలి. రాజకీయ ఒత్తిళ్లకు పైరవీకరణ చర్య నుండి నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఉద్యోగులను కాపాడాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ డిమాండ్ చేశారు. శారీరక దారుఢ్యం, పరుగు పందాల ద్వారా రావాల్సిన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలను అన్ని రాజకీయ పార్టీలు అమ్ముకుంటున్నాయని, ఈ అవినీతి వ్యవస్థను అడ్డుకుట్ట వేయాల్సిన బాధ్యత సింగరేణి చైర్మన్ గా బలరాం పై ఉందని, దీనిపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ ఏబీ న్యూస్ వివరాలు తెలియజేశారు. సంఘాలతో మాకు కావాలని కొంతమంది అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలని, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లని బెదిరిస్తూ మొదటి విడతలో ఆ సంఘాల వాళ్ళకి, ఆ కుల సంఘాలకి మరియు వివిధ పత్రికా చిన్న యూట్యూబ్ ఛానళ్ళకి, చిన్న పేపర్ విలేకరులకి పోస్టులు ఇచ్చినప్పటికీ మళ్ళీ పదే మాకు కుల సంఘాలకి ఖచ్చితంగా ప్రతిసారి మొదటి విడత కాదు, రెండో విడత కాదు, ఎన్ని విడతలైనా కానీ మాకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఆ ఉద్యోగాలని సంఘాల వాళ్ళు నిరుద్యోగులకి ఫ్రీగా వాళ్ళ సంఘంలో పనిచేసిన, లేకపోతే ఆయా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకి ఉచితంగా ఉద్యోగాలు ఇస్తున్నారా అని అంటే, అలా కాకుండా ఒక్కొక్క ఉద్యోగాన్ని 1,00,000 నుంచి 1,50,000కు అమ్ముకుంటూ నిరుపేద గిరిజన బిడ్డలని అన్యాయం చేస్తూ ఉన్నారు. సింగరేణి సెక్యూరిటీ గార్డులో నెలకు వచ్చేది 15 నుంచి 20 మాస్టర్లు మాత్రమే. ఆ 20 మాస్టర్లకు కూడా ఒక్కొక్క నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ నిరుపేద యువత దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాల వాళ్ళు, అదేవిధంగా చోటా మోటా పత్రికా విలేకరులు కూడా ఆ పోస్టులన్నీ అమ్ముకుంటా ఉన్నారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు బలరాం సారు పేద బిడ్డలు మనవాళ్ళు అందరూ అని దగ్గరికి తీస్తూ ఉంటే ఆయన మంచితనాన్ని, ఆయన చొరవని, ఆయన పేదల పట్ల, ప్రజల పట్ల ఉన్న మంచితనాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దళారులు నిరుద్యోగ యువత దగ్గర 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు సెక్యూరిటీ గార్డుకి దగ్గరలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగానికి తీసుకొని ప్రైవేట్ సెక్యూరిటీ యాజమాన్యాన్ని బెదిరిస్తూ, ఇటు జీఎంలను, సెక్యూరిటీ ఆఫీసర్లను బెదిరిస్తూ నానా హంగామా చేస్తూ, లేనిపోని కుల విద్వేషాలను రెచ్చగొడుతూ చాలా అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి కుల సంఘాలకి, రాజకీయ పార్టీలకి, వివిధ సంఘాలకి మేము ముఖ్యంగా విన్నవించుకునేది ఏమంటే, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం లాగా నీతి నిజాయితీగా సమాజం కోసం పనిచేయండి. మేము ఎస్టీ కాబట్టి ఇక్కడ మేము ఉండాలి ఎస్టీలమని మీరు అన్యాయంగా జీఎంలను బెదిరిస్తూ ఉన్నారు. దయచేసి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పేరుని చెడగొట్టకండి. ఆయన కులాన్ని దగ్గర తీస్తున్నాడనే అపవాదు మోపి మిగతా ఆఫీసర్లందరూ కక్షగట్టి ఆయన పోస్టుకే ఎసరు తెచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే చైర్మన్ ఏదైనా ఎండాస్ చేస్తే కింద ఒక ముఠాలాగా ఏర్పడి ఎవరు పని చేయని పరిస్థితి ఉంది. దయచేసి సంఘాల వాళ్ళందరూ నీతి నిజాయితీగా గిరిజన బిడ్డల కోసం కొట్లాడాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం డిమాండ్ చేస్తూ నిరుపేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేయాలని కోట శివశంకర్ పిలుపునిస్తూ ఉన్నాడు. జై భీమ్, అందరికీ జై జై భీమ్.